గుడ్ మార్నింగ్. తంజావూరు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, తంజావూరు ట్రిప్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అయితే వీడియో మీకోసమే లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్టే చేయాలి, టెంపుల్ వ్యూ అనేది ఎప్పుడు బాగుంటుంది, తర్వాత టెంపుల్ హిస్టరీ ఏంటి, మన రూమ్ ప్రైస్ ఎంత ఉంటుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. రూమ్ ప్రైస్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది. బట్ ఎట్లా మనం వీకెండ్ డేస్లో వెళ్తే మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. నేనున్న రూమ్ మాత్రం చాలా లగ్జరియస్ రూము. నాకు జస్ట్ 900 తీసుకున్నాడు వన్ డేకి. సో అలా నైట్ స్టే చేసా, మార్నింగ్ నడుచుకుని టెంపుల్కి వెళ్తున్నాను. నేనున్న రూమ్కి టెంపుల్ డిస్టెన్స్ ఎంత అంటే జస్ట్ 1 km లోపే ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ నాకు పెద్ద కష్టం అనిపించలేదు, బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాను. మనకి లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటే పెద్ద ఇష్యూ కాదు. మనకి ఇక్కడ నేమ్ బోర్డ్స్ అనేవి తమిళ్లో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి అనమాట. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీరు చూస్తున్నది తంజావూర్ బృహదీశ్వర ఆలయం. ఈ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందంటే మనకి లైట్ బ్రౌన్ కలర్, రెడ్ కలర్ స్టోన్స్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. నేను లోపలికి వెళ్ళగా ఒక నెమ్మల్ని చూస్తాను అనమాట. నెమ్మలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అవి మార్నింగ్ టైం కూడా అరుస్తున్నాయి అనమాట. లోపలికి వెళ్ళే దారిలో ఒక ఫ్లవర్స్ చూస్తాయి, అయ్యే నాగలింగం ఫ్లవర్స్. ఇక్కడ శివుడికి ఎక్కువగా పెడుతూ ఉంటారంట. మళ్ళీ ఇంకొక నెమ్మలు చూస్తాను అనమాట. మనకి ఎర్లీ మార్నింగ్ టైం కదా నెమ్మలు అరుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ గురించి చూసుకుంటే మనకి ఈ టెంపుల్కి మనకి 3 ముఖద్వారాలనే ఉంటాయన్నమాట. ఒక ద్వారం దాటుకుంటూ వెళ్తే ఇంకొక ద్వారం వస్తుంది. అలా ఆ మధ్యలో ఉన్న ద్వారం పైన మనకి పెద్ద పెద్ద శిల్పాలు అనేవి ఉంటాయి. అలా ఆ ద్వారం కూడా దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి మరొక ద్వారం వస్తుంది అనమాట. అదే మనకి 3వ ముఖద్వారము. అయితే అలా 3 ముఖద్వారాలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్లోకి మనం లోపలికి వెళ్తాం అనమాట. అలా టెంపుల్ ముందలే మనకి నంది ముందర మనకి రాజగోపురము, బృహదీశ్వర ఆలయం ఉంటుందన్నమాట. ఇది టెంపుల్. అయితే మనకి ఇక్కడ ఏంటంటే నాకు నచ్చిన థింగ్ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, టెంపుల్ మధ్యలో ఉంది ఓకే, బట్ టెంపుల్ చుట్టూ కూడా మనకి చాలా ఉప ఆలయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలా శివలింగాలు ఉన్నాయి. అలా వాటిని చూసి కొంచెం అలా ముందుకు వెళ్ళగానే మళ్ళీ అక్కడ కొన్ని మనకి తమిళ్లో లిపి ఉందన్నమాట. తమిళ్లో రాసి ఉన్నాయి స్తంభాలపైన. మళ్ళీ కొన్ని విగ్రహాలు చూశాను, నవగ్రహాలు సంథింగ్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము, వినాయకుడు, శివలింగము, తర్వాత చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అలా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ కొంచెం కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అలా కొంచెం వ్యూ చూసినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఓవర్ హైప్ అనుకున్నా, కానీ నిజంగా దీనికి ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పొచ్చు అనమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసాను అనమాట. అది ఇక్కడ పెద్ద బావి అనేది ఉంది, బట్ దాన్ని క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు వాడకంలో లేదేమో, అందువల్ల దాన్ని మూసేసి ఉంచారు. అలా కొంచెం ఇంకా ముందుకు వెళ్ళగానే మనకి ఇంకా ఎక్కడి నుంచి టెంపుల్ చూసినా కానీ అసలు ఏదో కొత్తదనం అనమాట. ఇప్పుడు ఒకటే ఆలయము, మనం ఒక్కో ప్లేస్ నుంచి టెంపుల్ చూసినా ఎట్లా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇది ఈ టెంపుల్ అయినా ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అన్ని రకాలు ఉంటుంది మనకు, ఒక విధం కాదు, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ టెంపుల్కి మనకి వీడియోగ్రఫీ అనేది అలా ఉండదు. ఎలా అంటే మనకి గింబల్స్ పెట్టి క్యామ్ పెట్టి తీస్తుంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. లోపల సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడుతుంటారు. నార్మల్గా మనం ఫోన్తో షూట్ చేసుకోవచ్చు, పెద్ద అబ్జెక్షన్ ఏం చెప్పరు. అలా దారిలోనే మనకి నంది విగ్రహాలు కూడా చూసాను అనమాట. మనకి ఈ ఆలయంలో మనకి 4 నంది విగ్రహాలు అనేవి ఉంటాయి. వాటిని దాటుకుంటూ మనం వెళ్ళే కొద్దీ మనకి కొంచెం డిఫరెంట్గా మనకి ప్రశాంతంగా కూర్చోవడానికి కానీ లేదా అలా ఆలోచించడానికి చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎంత మాట్లాడినా తక్కువ అని చెప్పొచ్చు అనమాట ఈ ఆలయం గురించి. అసలు ఎలా వచ్చింది ఇంత పెద్ద ఆలయం నిర్మించాలన్న ఆలోచన వచ్చింది కరెక్టే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఉంటుంది కదా. ఏ టెక్నాలజీ లేని కాలంలో మన దేశమే గర్వించదగ్గటువంటి అతి గొప్ప ఆలయం అనమాట. ఎలా కట్టారు అన్నదే అసలు మనకి ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ ఆలయం గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది మిస్టరీ ఏంటంటే అసలు ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అనేది ఒక పెద్ద మిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ చూసుకుంటే కనుక మనకి మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము, నైట్ టైం బాగుంటుంది అనమాట. మార్నింగ్ టైము సన్ రైజ్ చాలా బాగుంటుంది, సూర్యోదయము. తర్వాత ఈవినింగ్ టైము సూర్యాస్తమయం కూడా చాలా బాగుంటుంది. తర్వాత నైట్ టైం ఏంటంటే మనకి లైటింగ్ ఉంటుంది అనమాట. లైటింగ్లో చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. మనకి ఫుడ్ గురించి ఆలోచించిన అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే మనకి నియరెస్ట్ చాలా హోటల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఏ ఫుడ్ అయినా మనకి అవైలబుల్ ఉంటుంది. కాకపోతే చాలా మంది మన టెంపుల్కి వెళ్ళే ముందు మనకి వెజ్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కాబట్టి వెజ్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో నేను చూసిన థింగ్ ఏంటంటే మనకి పెద్ద గాబు అంటాం, ఐడియా ఉందా మీకు? గాబు కానీ ఇప్పుడు డ్రమ్ అంటే అర్థమై ఉండొచ్చు మేబీ. అట్లాంటిది ఒకటి చూసాను అనమాట. అది స్టోన్తో చేశారు, అంటే మనకి రాతితోనే చెక్కి వాటర్ స్టోర్ చేశారనమాట. చాలా పెద్దగా ఉంది. అసలు దాన్ని చూడగానే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో అలా మనకి నేను ప్రెసెంట్ ఇప్పుడు టెంపుల్ చుట్టూ తిరిగి చూస్తున్నాను. సో అట్లా కొంచెం ముందుకు వెళ్తున్నాను. ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మనకి ఏదో కొత్త విషయాలు అనమాట మనం తెలుసుకోవడము, తర్వాత వాటికి సంబంధించిన అసలు చాలా డిఫరెంట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టెంపుల్ అనేది అంత ఈజీగా ఉండదు. ఒకవేళ మీరు వెళ్తే కనుక
ఏదో అట్లా వెళ్ళి వచ్చినాము కాకుండా కొంచెం పిల్లల్ని తీసుకొని వెళ్తే కనుక, అంటే మీ ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తే కనుక చాలా బాగుంటుంది అనమాట. అంటే మీరు తిట్టుకోవచ్చు, అరే బాబు మాకు పిల్లలు అంటే సింగిల్ రోజు చూస్తే మాకు పెళ్ళే కాలే పిల్లలు ఆడడానికి వచ్చి అనుకోవచ్చు. జస్ట్ ఫన్ వే, వేరే అనుకోకండి, వేరే ఏం కాదు. నేను జస్ట్ ఏమంటున్నాను, నా ఇంటెన్షన్ ఏంటంటే లైక్ ఫ్యామిలీతో వెళ్తే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. అలా ముందుకు వెళ్లే కొద్దీ మనకి ఇంకొక నంది, మనం ఫస్ట్ చూసిన నంది ఒక నంది అనమాట, ఇదేమో ఇంకో సెకండ్ నంది. సో మనం అలా దాని పక్క నుంచి వెళ్లే కొద్దీ మనకి ఇవతల సైడ్ ఏమో మనకి టెంపుల్ వ్యూ ఉంటుంది, లోపల సైడ్ ఏమో మనకి ఇట్లా శివలింగాలు అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన రాజగోపురం పైన, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎట్లా అంటే దీని వెయిట్ వచ్చేసి మనకి 80 నుంచి 90 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక కలశం అనమాట. ఓర్ దేవుడా, అంటే ఏ క్రేను ఏ టెక్నాలజీ లేని కాలంలో అంత ఎత్తుకి, అంటే రాజగోపురం ఎత్తు వచ్చేసి మనకి 216 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అంటే 13-14 అంతస్తుల ఎత్తులో ఉంటుందన్నమాట. అంత ఎత్తు వరకు అంత బరువుని ఎలా తీసుకెళ్లారు అనేది ఒక మనకి పెద్ద మిస్టీరియస్ ఒక క్వశ్చన్ అన్నమాట. అట్లా మనకి స్తంభాల పైన కూడా ఆ కాలంలో నాటి లిపి ఏముందో తమిళ్ కదా, తమిళ్ క్లియర్ గా చెక్కారు. కాకపోతే నేను చాలా మందిని అడిగి చూసాను నేను, ఇట్లా మ్యామ్ మీకు అంటే సార్ ఇలా తెలుసా అంటే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడున్న తమిళ్ లేటెస్ట్ అంటే దీనికి అది మనకి ఈ టెంపుల్ కట్టి మనకి దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఆ కాలంలో ఉన్నటువంటి తమిళ్ అనమాట. ఇది వాళ్ళకే అర్థం కాదని చెప్పారు. ఇంక మనకి వాళ్ళకి అర్థం కాదు, మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే గంగాయికొండ చోళపురం అనే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సేమ్ ఇలాంటి టెంపులే ఉంటుంది, దాన్ని కూడా చోళులే నిర్మించారు. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను అక్కడికి వెళ్ళగానే నాకు తెలియకపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయా అనమాట. ఎవరైనా ఓన్ వెహికల్స్ లో వెళ్ళినా లేదంటే ట్రైన్ ఏ త్రూ వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి అనమాట. ఎట్లా అంటే మనకి 1 డే ట్రిప్ లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ నుంచి మనం 10:30-11 వరకు టెంపుల్ చూసుకున్నా, 1 అవర్ 1.5 అవర్ ట్రావెల్ చేసుకున్నా, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ మనం ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ చూసుకొని రావచ్చు అనమాట. సో అలా ఎవరైనా వెళ్ళినప్పుడు అలా మిస్ చేసుకోకుండా రాండి అనమాట. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. బట్ నేను వెళ్ళలేదు, కాకపోతే నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల మీకు చెప్పగలుగుతున్నాను. సో నేను చెప్పినట్టుగా మనకి చుట్టుపక్కల కూడా మనకి ఇంకొకటి నోటీస్ చేసింది అంటే పెయింటింగ్ అనమాట. ఆ కాలంలో ఓల్డ్ పెయింటింగ్ నేను చూసా ఇక్కడ, అది కూడా ఇప్పటి వరకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ గా అర్థమవుతుంది. అలా మనం చూసుకుంటూ వెళ్లే దారిలోనే సేమ్ అలా కొన్ని విగ్రహాలు, తర్వాత ఒకటే ఆలయం అయినప్పటికీ కూడా మనం ఒక ప్లేస్ ని చూసినప్పుడు ఒక వ్యూ కనిపిస్తుంది, ఇంకొక ప్లేస్ ని చూసినప్పుడు ఇంకొక లాగా కనిపిస్తుంది అనమాట. అట్లా మనం ఒక భాగం నుంచి ఇంకొక లాగా, ఇంకో భాగం నుంచి ఇంకొకలాగా కనిపిస్తుంది అనమాట. నాకు అది చాలా నచ్చింది. సో అట్లా అంటే మనకి ఆ వ్యూస్ అని అట్లా ఉంటాయి అనమాట. మనకి ఇంకా ఆఫ్టర్నూన్ టైం వెళ్తే కనుక మనకి మన స్టోన్ అనేది ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకి. ఇంకా మన ఈ టెంపుల్ గురించి మన హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే కనుక ఈ టెంపుల్ ని రాజరాజ చోళుడు, అంటే చోళుల కింగ్ అయినటువంటి రాజరాజ చోళవన్ను 1103 నుంచి స్టార్ట్ చేస్తే సంథింగ్ 1109-10 ఈ టెంపుల్ని కంప్లీట్ చేశాడనమాట. ఈ టెంపుల్ ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఈ టెంపుల్ ఉన్నటువంటి భూభాగం నుంచి చూసుకుంటే మనకి 60-70 కిలోమీటర్ల మేర మనకి టెంపుల్ సరౌండింగ్స్ ఏరియాలో ఇలాంటి రాయి అనేది ఎక్కడ కూడా కనిపించదు అనమాట. అది అత్యంత రహస్యం అని చెప్పొచ్చు మనం. అది ఎలా సాధ్యమైంది? 60-70 కిలోమీటర్ల చుట్టుపక్కల రాళ్ళు లేనప్పుడు ఈ రాయిని ఎలా సేకరించారు, సేకరించిన రాయిని ఎలా గుడి వరకు చేరవేశారు అసలు అనేది అదొక పెద్ద రహస్యంగా చెప్పొచ్చు మనము. ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే, ఈ ఆలయంలో మనకి రాజగోపురం పైన నీడ అనేది మనకి నేల పైన పడదనమాట. అదొక టాప్ సీక్రెట్ గా ఉందన్నమాట. అది ఎలా సాధ్యమైంది అనేది మనకి ఇప్పటి వరకు కూడా ఏ సైంటిస్టులు కూడా మనకి దానికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పలేకపోయారు. ఈ టెంపుల్లోనే ఇదే ఆలయం కాకుండా ఒక 4-5 ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. పెరియర్ అమ్మన్ సన్నిధి అండ్ సంథింగ్ చాలా ఆలయాలు ఉన్నాయి. సో మనం అది మెయిన్ టెంపుల్ చూసుకున్న తర్వాత కూడా మనం వేరే టెంపుల్స్కి వెళ్ళి చూసుకోవడానికి మనకి టైం సరిపోతుంది. కాకపోతే కొంచెం మీరు ట్రెడిషనల్గా అలా వెళ్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ట్రెడిషనల్ ఓల్డ్ ప్లేస్ కాబట్టి కొంచెం పాజిటివ్నెస్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనకి ఈ ఆలయం లోపల ఉన్న గర్భగుడిలో ఒక సౌండ్ థర్మల్ టెక్నాలజీ నిర్మించారనమాట. అంటే అది ఎలా పనిచేస్తుందంటే, మనం గర్భగుడిలో మనం మంత్రాలు చదువుతున్నప్పుడు ఎంత చిన్నగా మనం మంత్రాలు చదివినప్పటికీ కూడా మంత్రాలు కూడా రీసౌండ్ గా చాలా పెద్దగా మనకి వినిపిస్తాయి అన్నమాట. అసలు అది ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఆ టెక్నాలజీ దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే, ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, లేదంటే ఏదైనా ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేసినా, ఏదైనా నిర్మించాలనుకున్నా కానీ ఒక ఇంజనీర్ కావాలి, తర్వాత రకరకాల టెక్నీషియన్స్ అందరూ దానికి యూజ్ అవుతారు కదా. మనం ఎంత గ్రాడ్యుయేషన్ చేసి ఉంటాము, లేదంటే ఏదో పెద్ద పెద్ద స్టడీస్ చేసి ఉంటాము, వాళ్ళు ఏదైనా కట్టాలంటేనే దానికి ప్లానింగ్ అని, అదని ఇదని, బ్లూ ప్రింట్ అని,
ఇంకొక పెద్ద పెద్ద డిజైన్స్ పెద్ద పెద్ద మనం బుర్జ్ ఖలీఫా లాంటి భవనాలు కట్టాలంటే కనుక వాళ్ళు ఫస్ట్ దానికి ఒక 3D పిక్చర్ని తయారు చేసుకుంటారనమాట. సేమ్ ఆ పిక్చర్ ప్రాసెస్లోనే మనకి అలా దాన్ని చేయాలని చెప్పి అనుకుంటారు. అట్లాంటిది అసలు ఎలా సాధ్యమైంది నా డౌట్ అనమాట. అట్లా ఏ టెక్నాలజీ లేని కాలంలో, మనకి ఏం లేని కాలంలో ఇంత పెద్ద, ఇంత గొప్ప, ఇంత అందమైన ఆలయాన్ని ఎలా నిర్మించగలిగారు? ఇంకొక విషయం ఏంటంటే, నిర్మించారు కరెక్టే అనుకోవచ్చు, కానీ అది కూడా మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ఆలయం యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే, ఈ ఆలయంలో మనకి సున్నము కానీ, మట్టి కానీ, లేదా ఇనుము కానీ, లేదంటే ఎలాంటి మనకి లోహ ఖనిజాలు ఎలాంటి నిర్మాణాలు ఉపయోగించలేదన్నమాట. అది ఎలా అనుకుంటున్నారా మీరు? అదే మనకు ఒక పెద్ద మిస్టీరియస్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆలయం మొత్తం కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్, అంటే ఒక స్టోన్ ఇంకొక స్టోన్ మనకి కొంచెం క్రాసింగ్ గా వాళ్ళు కట్ చేసి ఉంచి అలా స్టోన్ అతికేస్తూ అలా నిర్మించారనమాట. అసలు ది గ్రేట్ ఇండియన్ కల్చర్ అని చెప్పొచ్చు కదా. మనం చాలా మంది మన దేశం తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి ఈ వీడియో చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు మనం ఒక ఫ్లోర్ కట్టాలంటే పిల్లర్స్ వేయాలి, తర్వాత మనం లాట్ ఆఫ్ టన్స్ ఐరన్ యూజ్ చేయాలి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. అట్లాంటి ఏది లేకుండా ఎంత పెద్ద కట్టడాన్ని ఎలా నిర్మించగలిగారు? సరే నిర్మించారు, ఓకే అనుకోవచ్చు అదే కదా. అట్లాంటిది ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంథింగ్. ఇప్పుడు ఈ టెంపుల్ మనకి నిర్మాణం చూసుకుంటే 2001 టైంకే మనకి 1000 years అనేది అయిపోయింది అనమాట. ఆ టైంలో మనకి అప్పుడున్నటువంటి తమిళనాడు సీఎం అయినటువంటి కరుణానిధి గారు కూడా ఇక్కడ 1000 years ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. సో సెలబ్రేషన్ చేయడం జరిగింది అనమాట. అయితే అసలు ఇన్ని సంవత్సరాలైనటువంటి అయినప్పటికీ కూడా ఆలయం అనేది చెక్కు చెదరకుండా ఉందన్నమాట. అంటే ఇంకొక నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఎంతో మంది ఆలయం ధ్వంసం చేయాలని చెప్పి చూసినప్పటికీ, విధ్వంసకారులు చూసినప్పటికి కూడా ఎవ్వడు కూడా ఆలయం దరిదాపుల్లోకి రాలేకపోయాడు అనమాట. అసలు అంటే మనం ఆలయం అనేది మన ఒక సైన్స్ పరంగానే కాకుండా డివోషనల్ పరంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు. తంజావూరు బృహదీశ్వర ఆలయం మనం ఇప్పటిదాకా చెప్పుకున్న రహస్యాలు నిజాలు ఒక ఎత్తే అయితే, దీనికి తెలియని ఇంకొక సీక్రెట్ ఉందన్నమాట, ఒక రహస్యం ఉందన్నమాట. ఆ రహస్యం ఏంటంటే, ఈ ఆలయము ముఖద్వారం ద్వారా రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ముఖద్వారం ద్వారా, ప్రధాన ద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తారో, ఆలయం లోపలికి వస్తారో, వారి అధికారం పోవడంతో పాటు వారి ప్రాణహాని కూడా జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. అదేలా అసలు చాలా డిఫరెంట్గా ఉంది కదా. దేవుడు ఎవరైనా ఒకలా చూస్తాడు అనుకుంటారు, కానీ ఈ ఆలయంకు ఉన్నటువంటి సీక్రెట్ అదే అనమాట. అదేంటంటే, ఎవరైనా అటువంటి రాజ్యాధికారం అంటే పెద్ద పదవులలో ప్రజానాయకులు ఎవరైతే ఉంటారో వారు అంటే ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వచ్చినట్టయితే వారి ప్రాణానికి హాని జరుగుతుందని చెప్పేసి జనాలు బాగా నమ్ముతారు. సో దీనికి కూడా కొన్ని నిజాలు ఉన్నాయి. అవి ఏంటంటే, 1984లో అప్పటి మన ఇండియా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఆలయం లోపలికి రావడం జరిగిందనమాట. అలా వచ్చిన కొన్ని రోజులకి ఆమెపై హత్యకు గురవడం జరిగింది, ఆమె చనిపోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఎంజీఆర్ విషయంలో ఇదే జరిగింది. తర్వాత అప్పుడు ఈ ఆలయము 1000 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా తమిళనాడు సీఎం అయినటువంటి శ్రీ కరుణానిధి గారు కూడా ఆలయం లోపలికి రావడం జరిగింది. అయితే ఆయన వచ్చిన కొన్ని రోజులకి ఆయన ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం జరిగింది. ఆయన కూడా అలా చనిపోవడం జరిగింది అనమాట. అందువల్ల అప్పుడు తర్వాత సీఎం అయినటువంటి జయలలితమ్మ కూడా ఆలయం లోపలికి రాలేదని చెప్పి జనాలు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారనమాట. చాలా మిస్టీరియస్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ ఫ్యాట్ అనేది. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ స్టోన్కున్న ప్రత్యేకతలు ఏంటంటే, ఇన్ని ఇయర్స్ అయినప్పటికి కూడా అది కలర్ అనేది షైన్ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడు మనం టెంపుల్ బయటకు వచ్చేసాం, మీరు చూస్తున్నారు కదా. మనకి వన్ సైడ్ మొత్తం మనకు ఒక తమిళ్లో ఒకటి రాసి ఉంది అనమాట. చాలా లాంగ్ రాసి ఉంది అది డిస్టెన్స్ లో. అంటే ఆ టైంలోనే పెన్నులు ఏం లేవు కదా, అది ఎలా చేసి ఉంటారు అసలు అది ఏంటనేది అసలు నాకు చాలా అర్థం కాలేదు. అది కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మనకి లోపల గర్భగుడిలో మనం ఏదైనా అభిషేకాలు చేస్తే మనకి ఆ వాటర్ బయటకు వస్తాయి కదా. సో అక్కడి నుంచి అది లాస్ట్ వరకు కూడా అలా ఒకటి రాసి ఉందన్నమాట మనకి ఆ లిపి అనేది. సో ఎవరైనా ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేమో, కానీ అంటే అక్కడ ఉంటారు, బట్ మీ వెళ్ళిన టైంలో ఎవరు లేకపోవచ్చు. సో దానివల్ల కూడా మనం అక్కడ ఎవరిని అనాలని కూడా కాదు. అయితే ఇప్పటిదాకా మీరు చూసినటువంటి విన్నటువంటి ఫ్యాట్స్ అనేవి కూడా నాకున్న పరిజ్ఞానం అంటే నేను కొన్ని సోర్సెస్లో తెలుసుకొని మీకు చెప్పినవి అనమాట. అంతే తప్ప ఏదో ఎవరినో తక్కువ చేయాలని లేదంటే దేన్ని తక్కువ చూడాలనేది నా ఉద్దేశం కాదు. ఏమైనా మిస్టేక్స్ కనుక తప్పులు కనుకుంటే నన్ను మన్నించగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పటిదాకా వీడియో చూసినంత వారికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ వీడియో, సో ఇంత లాంగ్ వీడియోని కూడా చూస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టు కూడా ఇది ఇంకొక బావి అనమాట, చిన్న గాబు లాంటిది అనమాట. ఇట్లాంటి 2 ఉన్నాయి. ఫస్ట్ చూసిందాం ఒకటి, ఇది సెకండ్ అనమాట.
సో మీరు ఒక డౌట్ రావచ్చు, ఏంటి భయ్యా ఇంత వీడియో ఇంత లాగ్ పెడుతున్నాం అనుకోవచ్చు. కానీ సో నాది వీడియో లాగ్ చేయాలో లేదంటే వీడియోలో నాకు పెద్ద వీడియో పెట్టాలని నా ఉద్దేశం కదా. ఎందుకంటే ఆ టెంపుల్ చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఎవరు రాలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇది మొత్తం లాస్ట్ వరకు చూస్తే కొంచెం వాళ్ళకి చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే సో నాకే ప్రాబ్లం కదా, స్టోరేజ్ ఇష్యూ వస్తుంది, తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనే నాకు చాలా సఫర్ అవుతాయి కదా. సో అందరూ అట్లా తిట్టుకోకుండా వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి డివోషనల్ వీడియో కంటే కొంచెం ఎక్కువ లెంత్ తీసుకోవడం జరిగిందనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ ఆకాష్ నేచర్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.